అనంతపురం జిల్లా పల్లెపల్లిలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్ సరస్వతి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2022 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేసింది. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగమణి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. 2017 నుండి సరస్వతి మేడం పల్లెపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సమయంలో నాడు నేడు తొలి విడత కింద చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనుల్లో ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్కు తన వంతు సహకారం అందించారు. 2018 జనవరిలో గుజరాత్లోని పాన్సులా గ్రామంలో నిర్వహించిన జాతీయ బాలల సమ్మేళనంలో పాల్గొని నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పల్లెపల్లి పాఠశాల విద్యార్థి పంజాబ్లో నిర్వహించిన ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో పాలు పంచుకోవడానికి అర్హత సాధించేలా కృషి చేశారు. తన సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డు అందుకున్న తర్వాత పాఠశాల ప్రాంగణానికి వచ్చిన సరస్వతి టీచర్కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఉపాధ్యాయులుగా ఒకవైపు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు పాఠశాల ప్రాంగణంలో మొక్కల పెంపకం చేపట్టారు. పచ్చని పందిరిగా మార్చివేశారు. ఇలా ఉంచితే అవోపా రాష్ట్ర మహిళా విభాగ్ క్యాలెండర్ ఈవెంట్స్ కన్వీనర్గా ఇటీవల ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా శాఖ ఈ టీచర్ని ఘనంగా సన్మానించింది. అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న నిస్వార్థ ఫౌండేషన్ నిర్వాహకులు ఈ టీచర్ను సన్మానించారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఈ దంపతులను ఇటీవల సన్మానించారు. బెస్ట్ టీచర్ పురస్కారం అందుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిన సరస్వతి మేడంని అభినందిద్దాం. మరి ఆల్ ది బెస్ట్ టీచర్. సో మా స్కూల్ అందరం అలాగే కష్టపడ్డాము. అదొక్కటే ఈరోజు ఇలా అందరి ముందు నిలబెట్టింది. సో మీ అందరూ బాగా చదువుకొని మంచి స్థానాల్లో ఉంటేనే మా కృషికి మా దీనికి మేమందరం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ సార్. అందరికీ నిన్న
ఒక ముఖ్య విషయం అంటే భారత రాష్ట్రపతి ఉపాధ్యాయుడు పైకి రాలేకపోతే తను దిగి అవార్డు ఇవ్వడం జరిగింది. అది గురువుకున్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం. అలాగే నిన్నటి రోజు స్టేజ్ పైన మేడంకు తాంబూలం ఇస్తుంటే ఆ తాంబూలం కింద పడిపోయింది. కలెక్టర్ వంగి తీసిచ్చింది. నిజంగా ఒక గురువును ఏ విధంగా అధికారులు గౌరవిస్తున్నారనే దానికి నేను నిదర్శనం. కలెక్టర్ వంగడం అంటే సామాన్యమైన విషయం కాదు. కలెక్టర్ తను ఎవరు తీసుకోకుండా తనే వంగి, అంతమందిలో డిఓ సార్ అందరు ఉన్నారు, వంగి తీసి తనకు అందజేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పండి. అది గురువుకి ఇచ్చినటువంటి గౌరవం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనగణమన తర్వాత 10 minutes బ్రేక్ ఇస్తాము. వాటర్ తాగే వాళ్ళు తాగండి, కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మళ్ళీ వచ్చి క్లాస్లో కూర్చోం. 10 minutes బ్రేక్, 10 నిమిషాలు బెల్ కొడతా. 10 నిమిషాల తర్వాత లేదా విజిలేస్తాం. వచ్చి లోపల వచ్చి కూర్చొని మీ కార్యక్రమాలు మీరు అటెండ్ కావాలి. రెండోది, ఈ ఘనమైన సత్కారము, ఈ ఘనమైన స్వాగతాన్ని పలికిన విద్యార్థులందరికీ, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ పాఠశాల తరఫున ఇంత ఘనమైన స్వాగతాన్ని మేడం గారికి మీ ద్వారా అందించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. సో ఇప్పుడు అటెన్షన్లో జనగణమన చెప్పుకొని